ఈ స్టేడియంలో జనాలు అరిచే అరుపులు మీ అందరికి వినిపిస్తున్నాయా? ఇంకా మ్యాచ్ ప్రారంభం కాలేదు, అయినప్పటికీ అభిమానులందరూ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇది ఒక జిమ్ లీడర్ మరియు ఛాంపియన్ మధ్య జరగబోయే అతి పెద్ద పోకిమాన్ లీగ్ మ్యాచ్. ఛాలెంజర్ బి టామీ, త్వరగా రా. అందరిలోనూ శక్తివంతుడైన మన ఛాంపియన్ లియాన్తో పోటీ పడబోతుంది. నేను వచ్చేసా. ఇక ఇప్పుడు మ్యాచ్ మొదలవుతుంది. నువ్వు సాధించగలవు లియాన్ చారిజార్డ్. Come on, Charizard! Yeah! నువ్వు సాధించావు. ఓహో! వాళ్ళు గెలిచారు. చారిజార్డ్ గెలిచింది. నిజంగా చారిజార్డ్ ఎంతో అద్భుతంగా చేసింది కదా. నాకు ఒక్కసారైనా స్టేడియంలో లియాన్ బ్యాటిల్ చేస్తూ ఉంటే చూడాలనుంది. చైర్మన్, మనం ఇప్పుడు హాస్పిటల్కి బయలుదేరాలి. మన కోసం ఒక ఫ్లయింగ్ టాక్సీ వెయిట్ చేస్తోంది. ఓ, ఇది చాలా అందంగా ఉన్న కార్వినైట్. అయ్యయ్యో, క్షమించండి. దీనికి కొత్త వాళ్ళంటే కొంచెం పడదు, కానీ మొత్తం గ్యాలరీలోని ఇది వేగవంతమైనది. మనం ఇక బయలుదేరాలి మిస్టర్ చైర్మన్. అరే, లోపల పరిగెత్తకూడదని చెప్తున్నానా? మిస్టర్ రోజ్ కాసేపట్లో వచ్చేస్తారు. ఎక్సైటెడ్ గా ఉన్నారా? ఏంటి మిస్టర్ రోజా, నువ్వు ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? వాళ్ళు హాస్పిటల్కి విజిట్ చేస్తానని నీకు చెప్పారు కదా, నీకు అది గుర్తులేదా? మిస్టర్ రోజా, ఆ ఫోటోలో ఉన్న మిస్టర్ రోజేనా? నువ్వు వస్తున్నావా? నేను మిస్టర్ రోజ్ గారికి ఒక లెటర్ రాయాలి. నన్ను లియాన్ మ్యాచెస్లో ఒక దానికి నన్ను ఇన్వైట్ చేయమని ఆయన అడగాలి. ఏంటి అంటే నేరుగానా? ఓరి దేవుడా, ఆయన నీకు ఈ మ్యాచ్ చూడడానికి పర్సనల్గా టికెట్ ఇస్తారనుకుంటున్నావా? వాళ్ళు ఇప్పుడు ఈ హాస్పిటల్కి వస్తున్నారు కాబట్టి నువ్వు డైరెక్ట్గా అడిగవచ్చు కదా. లేదు, లెటర్ అయితేనే బాగుంటుంది. సరే అయితే ఇక నేను బయలుదేరుతాను. ఓ వావ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అయిపోయింది. హే, ఎక్కడికి వెళ్ళిపోయావు? మిస్టర్ రోజ్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఏంటి, వాళ్ళు పైకి వెళ్ళారనుకుంటా. అయ్యో, దీనికి ఏమైంది? హలో, మనం ఇంతకు ముందు ఇప్పుడు కలుసుకోలేదు కదా? థ్యాంక్ యూ, నేను బాగానే ఉన్నాను. ఓ, నేను నమ్మలేకపోతున్నాను. నీకు పోకీమాన్స్ అంటే ఇష్టమా? అవును. చూస్తుంటే వాటికి కూడా నువ్వు ఇష్టం అనుకుంటాను. చైర్మన్,
లెటర్ నేను మీకోసమే రాశాను. ప్లీజ్ చదవండి. జాన్, నువ్వు ఆ లెటర్ ఇచ్చేసావా? ఇచ్చాను. నీకు తెలుసా పోకీమాన్ కనుక నిన్ను ఇష్టపడింది అంటే నువ్వు మంచి ట్రైనర్ అవుతావని అర్థం. మీకు ఆ అబ్బాయి ఏదైనా ఇచ్చాడా? Well, చూడటానికి అచ్చం అలాగే ఉంది కదా.